హాయ్ అండి. సౌత్ ఆఫ్రికాలో మీ తెలుగు అబ్బాయిని. అందరూ ఎలా ఉన్నారు ఏంటి? అక్కలు, చెల్లెలు, బావులు, మాయిలు, బ్రదర్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నారు? ఏమవుతుందంటే అండి, గౌరవం, పరువు, స్టేటస్ అనే కొన్ని పేర్ల వల్ల లైఫ్లు పాడైపోతున్నాయి. సో ఏంటి అంటే, ఎదుటోళ్ళతో మాట్లాడినప్పుడు గురు బ్రహ్మ, గురు విష్ణు, మహేశ్వర అని చెప్పేసి ఉంటుంది. సో పెద్దల్ని ఎప్పుడు గౌరవించాలండి, అదే మనకు తిరిగి వస్తుంది. నెక్స్ట్ స్ట్రాటజీ, గౌరవం, పరువు ఇవన్నీ తర్వాత విషయాలండి. ఎదుటోడు వచ్చారు, ఇంటికి వచ్చిన మనతో మాట్లాడుతున్నా ఒక దైవం మాట్లాడుతున్నట్టు ఫీల్ అవ్వాలని నా ఒపీనియన్. ఎందుకంటే ఎవరిలో ఏముంది ఈశ్వర అని చెప్పేసి ఉంటుంది. అలాగే ఎవరిలో ఏముందో మనకు తెలియదు. వచ్చినప్పుడు మాట్లాడుతున్నప్పుడు కొంచెం మనం మనసు పెట్టి మాట్లాడితే వాళ్ళొక బాధ లేదా సుఖం ఏంటో తెలుస్తుంది. తర్వాత మనం ఏదైనా చేయాలి, మన తరపున ఏమైనా చేయగలిగితే మనం చేయొచ్చండి. అది మాట సహాయం కావచ్చు, డబ్బు సహాయం కావచ్చు అండి. ఈ రోజుల్లో డబ్బులు ఇవ్వకపోయినా మాట సాయం వల్ల చాలామంది ముందుకు వెళ్తున్నారు. సో ఎక్కువగా మనం మాట్లాడే మాట పక్కోడికి ఉపయోగపడాలని నేను కోరుకుంటున్నానండి. ఎందుకంటే నా ఫ్రెండ్స్ చాలామంది అంటూ ఉంటారు, నువ్వు చేసిన మాట సాయం వల్ల ఈరోజు మేము మా ఫ్యామిలీతో ఉండగలుగుతున్నాం. సో నువ్వు ఏ చేయగైనా చేయగలుగుతావు, మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. డబ్బులు అయితే హెల్ప్ చేయలేము, బట్ ఏంటంటే మా పొజిషన్ అటువంటిది. సో నువ్వు ఏదైనా కాన్సెప్ట్ మీద ముందుకెళ్తే సపోర్ట్ చేయడం మేమైతే ఉన్నాం అన్నారు. సో వాళ్ళ కోసమైనా నేను ఈ వీడియో పెడుతున్నాను. సో ఏంటంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది అంటారు. సో కలెక్టర్తో అవ్వలేదు, ప్యూన్తో అవుతుందట. సో ఏంటి అంటే అది కొంతమందికి మనసుకి అర్థమవుతూ ఉంటుంది. ఎవరినైనా మనసుని నొప్పించి ఉంటే క్షమించండి. నేను ఎవరి మనోభావాలను దెబ్బతినకూడదని కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకి మనసు ఉంటుంది. సో ఎప్పుడైనా ఏ వీడియోలోనైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. ధన్యవాదాలు. శుభోదయం. థ్యాంక్ యూ సో మచ్ మై ఫ్రెండ్స్.